ఓం శ్రీ గురుభ్యో నమః. రామయ్య గారు ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ తర్వాత తన సొంత గ్రామంలో నివసించేవారు. చుట్టుపక్కల పిల్లలకు కూడా ఆ టైంలో ఉచితంగా సాయంత్రం వేళ పాఠాలు చెబుతూ ఉంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఒకనాడు రామయ్య మాస్టర్ ఇంటి ముందు ఓ కారు ఆగింది. కారు నుండి ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా వచ్చి మాస్టర్ గారి పాదాలకు నమస్కరిస్తూ, మాస్టారు, నేను బలరాముని సార్. నేను ఫలానా ఊళ్ళో, ఫలానా స్కూల్లో, ఫలానా క్లాస్ మీ వద్ద చదువుకున్నాను అని చెప్పాడు. మాస్టారు గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాస్టారు, ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. అందుకు కారణం మీరే అంటూ ఆ సంఘటన చెప్పసాగాడు మాస్టారుకి, తన భార్యా పిల్లలకు. నేనప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. మా ఫ్రెండ్ దగ్గర మంచి వాచ్ ఉండేది. నేను ఒకసారి ఆ వాచ్ని దొంగిలించాను. మాస్టర్ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఆ ఫ్రెండు, వాచ్ పోయిందని. అప్పుడు మాస్టర్ మమ్మల్ని అందరినీ గోడవారగా ఒకే లైన్లో నుంచోబెట్టి అందరినీ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకోమని ఆర్డర్ వేశారు. అందరి జేబులు వెతుకుతున్నారు మాస్టారు. నా జేబులు కూడా వెతికారు. నా జేబులో వాచ్ దొరికింది. అయినా సరే మరో 10 నిమిషాల తర్వాత కానీ అందరినీ కళ్ళు తెరవమన్నారు. కళ్ళు తెరిచిన తర్వాత నా నా వద్ద దొరికిన వాచ్ని మీరు మా ఫ్రెండ్కి ఇచ్చారు. సార్, ఈ వాచ్ ఎవరు తీశారు అని అడిగాడు అతడు. దానికి మీరు స్పందిస్తూ, ఎవరు తీశారనేది ముఖ్యం కాదు, మన వాచి మన దగ్గరికి వచ్చింది కదా. ఇకపై ఈ సంఘటన మర్చిపోయి అందరూ బుద్ధిగా చదువుకోండి అన్నారు. కానీ నా పేరు ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత జరిగిన ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అసలు ఎప్పుడూ ప్రస్తావించలేదు. అసలు నన్ను ఎప్పుడూ కూడా కనీసం తేడాగా కూడా మీరు చూడలేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. మాస్టర్ ఆ తర్వాత బాగా చదువుకుని విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకొని అక్కడే పెళ్లి చేసుకుని ఇటీవలే మన దేశం వచ్చాను. మీ గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. అందుకనే మిమ్మల్ని కలిసి వెళదామని వచ్చాను సార్ అన్నాడు. అప్పటికే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. దానికి మాస్టర్ నవ్వుతూ, నిజమే నాయనా, ఆ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చింది. కానీ మీతో పాటు నేను కూడా కళ్ళు మూసుకునే వెతికాను. నీ దగ్గర వాచి దొరికిన తర్వాత కూడా ఆ లైన్లో మరో 10 మందిని కూడా వెతికాను. ఒకవేళ నీ మొహం నేను చూస్తే నాకు కూడా ఏదైనా దోషభావం కలిగితే పాఠాలు చెప్పే క్రమంలో కానీ, నీతో మాట్లాడే క్రమంలో కానీ నా మనసులో తేడా కనిపిస్తుందేమో అనే భావంతో నేను కూడా కళ్ళు మూసుకున్నాను. అందువలన ఎవరు వాచి తీశారనేది నాకు కూడా తెలియదు కదా అన్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏమిటంటే, గురువులు తప్పును సరిచేయాలి, అంతేగాని ఆ తప్పు చేసిన వ్యక్తిని పరిచయం చేయక్కర్లేదు. అందువలన వారు కూడా మనస్ఫూర్తిగా మారడానికి గల అవకాశం ఉంటుంది అని తెలుసుకోవాలి.